కొన్ని కుటుంబాలు నలుగురు కట్టబడుతున్నారు, కొన్ని కుటుంబాలు ఇద్దరు కట్టబడుతున్నారు, కొన్ని కుటుంబాలు ముగ్గురు కట్టబడుతున్నారు, కొన్ని కుటుంబాల పిల్లలందరూ కట్టబడుతున్నారు. ఈరోజు కట్టబడిన కట్లన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తెగిపోవును గాక. హల్లెలూయా, చెప్పాలి గట్టి హల్లెలూయా. కాబట్టి మనము దేవుని దగ్గర అడగాల. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడింది, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. చూడండి, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి, నేను నిన్నేం చేస్తాను, నువ్వు నన్ను ఏం చేస్తావు? అందరు చెప్ప, నన్ను విడిపించు, నేను మహిమపరుస్తా. అందరు చెప్పాలి, నన్ను విడిపించు దేవా, నీ మహిమ కొరకు బ్రతుకుతా. ఇదే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏదైనా సమస్య నుంచి బయటికి రావాలనుకో, నువ్వు కట్టబడ్డావు, నువ్వు బంధించబడ్డావు, నువ్వు బలహీనమయ్యావు, నువ్వేం అడగాల? దేవుని దగ్గర ఏం అడగాల? ప్రార్థన చేయాలి. అందరు చెప్పి ఏం చేయాలండి? మనం బయటికి రావాలి అంటే మన కట్లు తెగిపోవాలి. 2 విషయాలు చేయాలి. ఒకటి ప్రార్థన చేయాలి, రెండోది తీర్మానం చేయాలి. అందరు చెప్పండి, ఒకటి ప్రార్థన అనండి, 2 తీర్మానం అనండి. ఒకటి ప్రార్థనకు మొరపెట్టాలి, దేవుడికి మొరపెట్టాలి. అర్థమవుతుందండి? నీ కష్టంలో, నీ బాధలో, నీ ఇబ్బందులో, నీ వేదనలో మొరపెట్టు. అయ్యా నాకు సరిగ్గా మంచి పదాలతో ప్రార్థన చేయడం రాదయ్యా. అరే, అసలు నువ్వు పదాలే పలకలేని స్థితిలో ఉన్నా కూడా నీ అంతరంగంలోంచి అని ఏడుస్తా, నీ యొక్క అసలు ఎక్కెక్కి ఏడుస్తా, అసలు నువ్వు మాటలే రాకపోయినా కూడా రేవా నువ్వు తప్ప నాకు ఎవరేరు అని ఆ మాటనే 100 సార్లు చాలు. ప్రార్థన అంటే ఏదో కాదండి, నీ తండ్రితో మాట్లాడడమే, నీ తల్లితో మాట్లాడుతున్నట్లే. అర్థమవుతుందండి? ప్రార్థన అంటే, ప్రార్థనలో దేవుడు మంచి మంచి పదాలను ఎదురు చూడండి. అలాని మంచి పదాలతో ప్రార్థన చేయడం తప్పని అనట్లా. సామూహిక ప్రార్థనల్లో ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళ ఆత్మతో నింపబడి దేవుడు మంచి మంచి పదాలను కొన్నిసార్లు దేవుని ఆత్మ ఇస్తాడు వాళ్ళకి. అది వేరే కథ. నేర్చుకొని వచ్చి పలికేది కాదు ప్రార్థన, రాసుకొని వచ్చి చెప్పేది కాదు ప్రార్థన. ఆ మధ్య ఒకళ్ళు అన్నారు నన్ను, పాస్టర్ గారు నాకు ప్రార్థన రాసేవాడిని, నేను ఎప్పుడు అదే చదువుకుంటాను. స్తోత్రం, గట్టిగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. మరి మాకు ఆ టచ్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి మైకేని బాగా శోధిస్తుంది ఆ ఫోన్. దేవునికి స్తోత్రం. ఫ్రెండ్సీని అనాలి. తాతయ్య రాగానే తాతయ్య ఇమీడియట్లీ వెనక్కి వెళ్ళి తాతయ్య ఫోన్ చూసుకొని సైలెంట్లో పెట్టాలి. అర్థమైందా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మొదట మనం ఏం చేయాలి? మొర పెట్టాలనండి. మొదట ప్రార్థన చేయాలి, తర్వాత తీర్మానం చేయాలి. నువ్వు బయటికి రావాలంటే ప్రార్థన ఉండాలా, తీర్మానం ఉండాలా. ప్రార్థన ఏంటి? ప్రభువా నన్ను విడిపించు. రెండోదండి, నేను నిన్ను మహిమపరుస్తా. నన్ను విడిపించు, నేను ఇష్టం వచ్చినట్లు తిరుగుతా కాదు. నన్ను విడిపించు, నీ నామ మహిమ కొరకు ఏం చేస్తా? నేను బ్రతుకుతాను. ఈ రోగం నుంచి విడిపించి ప్రభువా, ఈ అప్పుల నుంచి విడిపించి ప్రభువా, ఈ సమస్యల నుంచి విడిపించి ప్రభువా, ఈ పోరాటాల నుంచి విడిపించి ప్రభువా, ఈ అసమాధానం కలవరాల నుంచి విడిపించు దేవా, ఈ కోర్టు సమస్యల నుంచి విడిపించు దేవా, ఈ భయంకర పరిస్థితి నుంచి విడిపించు దేవా. అయ్యా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నీ నామ మహిమ కొరకు నేను బ్రతుకుతాను. నీ ప్రార్థనతో పాటు కూడా ఒక తీర్మానం, ఒక స్ట్రాంగ్ నిర్ణయం, ఒక మొక్కుబడి నీ జీవితంలో ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు బాప్తిసం పొందని వ్యక్తివైతే నువ్వు తీర్మానం చేసుకొని నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థన చేసి ఏం చేయాలి? అయ్యా నన్ను విడిపించు, నేను నీ యొక్క నామం పేరట తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, నీ నామం పేరట దేవా నేను బాప్తిసం తీసుకుంటాను ప్రభువా అని చెప్పాలి. నేనేమన్నానంటే, ఇంతకీ ఈ గాడిదకి, కట్టబడిన గాడిదకి ఏం కష్టం వచ్చింది? దీనికి కట్టబడిన కట్లు మాత్రమే కష్టమా? దీని భయం దేనికి? ఎందుకు ఇది భయపడతా ఉంది? ఎందుకు ఇది? చూడండి, ఈ గాడిద పిల్ల కూడా ఏం చేసింది? దేవుడికి ఏం చేశారంట? మొరపెట్టారంట. ఎందుకు మొరపెట్టారో చెప్తా. మొరపెట్టినప్పుడు అవనంటే, అయ్యా మమ్మల్ని విడిపించి నేను ఏం చేస్తా? మహిమ. చూడండి, ఇప్పుడు గాడిద దేవుడిని మహిమపరిచిందా లేదా? ఆయన మోసుకొని ఎక్కడికి వెళ్ళింది? చెప్పాలా గట్టిగా? మీరందరూ ఏమనుకోదు తెలుసా? దేవా సాతానుడు పెట్టిన ఈ అప్పులనే బరువు తీసేసే, ఇదిగో నీ బరువు నేను మోస్తాను అనాలా?
దేవా నాకు ఈ రోగం అనే బరువు తీసేయి ప్రభా, నేను ఈ రాజ్య భారాన్ని నేను మోస్తాను ప్రభా అలా. అర్థమవుతుందండి? దయచేసి ఎందుకు ఈ గాడిద పిల్ల దేనికి ఇవి మొరపెడుతున్నాయో ఒకసారి మనం చూద్దాము. నిర్గమకాండం 13వ అధ్యాయం దయచేసి 12వ వచనం దగ్గర నుండి మనము చదువుకుందాం. 13వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుండి. ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను ఏం చేయాలంటే అండి, యెహోవాకు ప్రతిష్ఠించాలి. అట్లు దానిని విడిపించిన ఎడల. చూడండి, యేసు ప్రభువు వారు ఎక్కిన గాడిద మీద ఏ మనిషి కూడా కూర్చోలేదంట. ఇప్పుడు ఈ గాడిద పిల్ల ఎందుకు మొరపెడుతున్నా చెప్తాను జాగ్రత్తగానండి. ప్రతి తొలిచూలు దాంట్లో మొదటివి ఎవరికంట చెప్పండి గట్టిగా? దేవుడికంట. అలాగే గొర్రెల్లో కూడా మేకల్లో కూడా ఎందులో ప్రతి మొదటిది ఎవరికంటండి? అవునా కదా? మొదటిది ఎవరికి? దేవునికా కదా? మనకు అది ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో కూడా మొదటిది దేవునికి అని మనం కూడా ఒక మాట మనం చదువుతున్నాం. ఒకసారి మీరు చూడండి, యెహెజ్కేలు గ్రంథం దయచేసి 44వ అధ్యాయం 30వ వచనం చదవండి. మీ ప్రతిష్ఠిత అర్పణములన్నిటిలోనూ ఏమంటే తొలిచూలు వాటన్నిటిలోను మొదటివి, ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివి యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లుగా మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను. చూసారా? ఇక్కడ చూసారా? అంటే మొదటిది దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్న దేవుని యొక్క సేవకుల కొరకు, దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని సేవకుల కొరకు ఇది మనం చదువుతున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకవేళ అతని గాడిదలు ఉన్నాయి. ఏమున్నాయండి? గాడిదలు ఉన్నాయి. అయితే ఆ గాడిదల్లో తొలిచూలు పుట్టిన తర్వాతగా దాన్ని ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? గాడిద కూడా ఎవరిది? గాడిదకి పుట్టిన తొలిచూలు కూడా ఎవరిది? దేవునిదే. కానీ గాడిదని బలిస్తే కుదిరిద్దా? చెప్పాలి. బలిస్తే కుదరదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ గాడిదకి ఎంత వెల అయితే ఉందో అంత వెల ఎవడో ఒకటి ఏం చేయాలంట? చెల్లించాలంట. ఏం చేయాలంట అండి? డబ్బు కట్టాలంట. సరే, ఈ గాడిదకి బదులుగా నేను డబ్బులు ఇస్తున్నాను నేను చెప్పాలంట. కానీ ఎన్ని రోజుల నుంచి చూస్తున్నా ఈ కట్టబడిన ఈ గాడిదకి యజమానుడి దగ్గర డబ్బులు లేవు. ఏం లేవు? చెప్పండి. డబ్బులు లేవు. ఒకటి. రెండో సరుకుల దీనికి ప్రతిగా అతను దేన్ని ఇవ్వచ్చంట? గొర్రె పిల్ల వచ్చా. ఈ గాడిద పిల్ల అడుగుతుందంట, గాడిదని అడుగుతుందంట, మమ్మీ అదే అయ్యా డాడీ, లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేనే ఫస్ట్ టైం చాలా సంబరపడ్డా, నేనే ఫస్ట్ టైం చాలా ఆనందపడ్డా, చాలా సంతోషంగా ఉన్నా. కానీ యజమానుడు మాట్లాడుతున్న మాటలు నేను విన్నాను. ఇదిగో ఈ గాడిద పిల్ల ముందు పుట్టింది, దీనికి బదులుగా గొర్రె పిల్లను బలి ఇవ్వాలి. ఓకే, ఈ గాడిద పిల్ల బతిమిలాడుతున్నాయి. ఏమైనా బతిమిలాడుతున్నాయి? గొర్రెలు మాకు బదులుగా ఎవరైనా వెళ్తారా? మాకు బదులుగా ఎవరైనా బలవుతారా అని అడుగుతున్నాయంట. ఆ గొర్రెలు అన్నాండి, మాకేం పని, మేము బలవు అంటున్నాయంట. ఏమైనా చేస్తాం, నీ కోసం ఏమైనా ఇస్తాం, కానీ నీకు బదులుగా ఏం చేయం? బలి కాము. నీ కోసం ఏమైనా చేస్తాం, చెప్పు ఏం కావాలో చెప్పు, డబ్బా ఇచ్చేస్తాం, నీకేం కావాలో చెప్పు, బలమా ఇచ్చేస్తాం, నీకేం కావాలో చెప్పు, ఆరోగ్యమా చెప్పు ఇచ్చేస్తాం, నీకేం కావాలన్నా ఇస్తాం. కానీ నీకు బదులుగా ప్రాణం పెట్టమంటే మాత్రం పెట్టలేం. అన్ని గొర్రెలు కూడా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాయి, ఫ్రెండ్షిప్ చేయడం మానేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ గాడిదకు దిగులు పట్టుకుంది, గాడిద పిల్లకి ఏం పట్టుకుంది? దిగులు పట్టుకుని ఏం చేయాలి అర్థం కాదు. యజమానుడు చూస్తేనేమో వాడు మూల్యం చెల్లించినట్టున్నాడు, గాడిద పిల్లకి ప్రతిగా గొర్రె పిల్లని బలి ఇవ్వనన్నాడు. ఇక డేట్ దగ్గరికి వచ్చేసింది. ఏం డేట్ దగ్గరికి వచ్చేసింది? దగ్గరికి వచ్చిందంటే ఈ గాడిదకు ప్రతిగా గొర్రెని ఇవ్వలేకపోతే దాన్ని ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. ఈ గాడిద గాడిద పిల్లకి మెడ విరగదీసే రోజు దగ్గరికి వచ్చేసింది. ఇది వచ్చేసరికల్లా
భయంతో గడగడలాడిపోతా ఉన్నాయి. అది సృష్టికర్త అయిన దేవుడు చూసి మొరపెడతా ఉన్నాయి. అయ్యా తండ్రి ఎక్కడున్నావయ్యా, నాకు బదులుగా ఎవరో కూడా అంటారు బలి అవటలేదంట. నిజమే నేను పాపిని, నిజమే నేను శాపగ్రస్తుణ్ణి, నిజమే నేను దుర్మార్గుణ్ణి, నిజమే నేను ద్రోహిని, నిజమే నా భయంకర పరిస్థితి ఇది. కానీ నా కొరకు బలి అయ్యేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఇప్పుడు నా పాపముల కొరకు నేనే బలి, నా నిత్య నరకానికి వెళ్ళాలా, నిత్యాగ్ని గుండానికి వెళ్ళాలా, నిత్య నాశనానికి వెళ్ళాలా. అయ్యో మా వల్ల కాదయ్యా, అయ్యో మమ్మల్ని రక్షించేవాడు ఎవడైనా ఉన్నాడా, మమ్మల్ని కాపాడేవాడు ఎవడైనా ఉన్నాడా, ఒకవేళ మా కొరకు ఎవడైనా ప్రాణం పెట్టగలిగితే మేము వాళ్ళ నామ మహిమ కొరకు బ్రతుకుతాము అని ఈ గాడిద పిల్ల కేకలేస్తా మొరపెడతా ఉందన్నమాట. ఎక్కడో యెరూషలేము పట్టణానికి రాబోతున్న యేసు ప్రభువు వారికి ఇది కనబడింది. తండ్రి అయిన దేవుడు అన్నాడు, డోంట్ ఫియర్, నీ కొరకు నేను ఒక గొర్రె పిల్లను పంపిస్తాను. ఆ గొర్రె పిల్ల నిష్కలంకమైనది, ఆ గొర్రె పిల్లలో పాపమే లేదు, ఆ గొర్రె పిల్లకు ఒక మచ్చ కూడా లేదు. అది చాలా పర్ఫెక్ట్ అయిన గొర్రె పిల్ల. ఎవరా గొర్రె పిల్ల? లోక పాప భారమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. గట్టిగా హల్లెలూయా చెప్తారండి. అరే ఈ గాడిద పిల్లని తీసుకెళ్ళి యెరూషలేము దేవాలయానికి ముందుగా, దేవాలయానికి రాకూడదు, అది లోపలికి బలి ఇవ్వకూడదు. దాన్ని మెడను ఏం చేయాలంటే అక్కడికి ఏం చేయాలి, దాన్ని విరగదీసేయాలి. ఇక దీన్ని ఎవరైనా విప్పుతున్నా, దీని దగ్గరికి ఎవరైనా వెళ్తున్నా ఈ గాడిద పిల్లకి దిగులైపోతా ఉంది. మా మెడ విరగదీస్తారేమోనని. అప్పుడు యేసు ప్రభు వారు ఇదంతా చూసి భయపడద్దు, మానవులకు ప్రతిగా నేను బలి కావడానికి ఈ లోకానికి వచ్చా. మానవులకు ఏం కావాలన్నా లోకంలో ఉన్నటువంటి మనుషులు పెట్టుకున్న దేవతలు అనేవారు ఎన్నన్నా ఇవ్వచ్చు, కానీ వారి కొరకు మాత్రం ఏం కారు, బలి కారు. కాబట్టి భయపడద్దు, నేను వారికి ప్రతిగా బలి కాబోతున్నాను గుర్తుగా ఇదిగో మిమ్మల్ని నేనేం చేస్తాను, విడిపిస్తాను అని చెప్పి ఆ గాడిద పిల్ల దగ్గరికి వెళ్ళి కట్లు ఇప్పుతుంటే శిష్యులు వెళ్ళిపోతున్నారు. అప్పుడు అడిగారు, బాబు ఏంటి ఎందుకు గాడిద నిప్పుతున్నారు, గాడిద పిల్లని నిప్పుతున్నారు దేనికి? ఇప్పుడు ఆయన గాడిద మీద వస్తే గాడిదని ఒక్కదాని చాలు కదా, అవునా కదా? గాడిద పిల్ల కూడా దేనికి? ఎందుకు? దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబంలో వారందరికీ విడుదల ఇవ్వాలనుకుంటున్నారు. హల్లెలూయా. నీ మొరను బట్టి, నీ ఒక్కడి ప్రార్థనను బట్టి, నీ ఒక్కదాని ప్రార్థనను బట్టి, నీ కన్నీటిని బట్టి, నీ వేదనను బట్టి దేవుడు అందరికీ జవాబు ఇవ్వబోతా ఉన్నాడు. అందరినీ దేవుడు దర్శించబోతా ఉన్నాడు. నీ వారందరినీ దేవుడు బయటకు తీసుకొని రాబోతా ఉన్నాడు. నీ మెడ విరగదీయబడదు, నీవు నీ పాపం వల్ల బలి కావు, నీవు నీ కుటుంబము నీ శాపము వలన, నీ రోగం వలన, నీ భయంకరమైన కార్యాల వలన నీ పిల్లలు కానీ, నీ కడుపును పుట్టిన బిడ్డలు కానీ నాశనము కారు. ఎందుకంటే నీ రాజు సాత్వికుడు, ఆయన యెరూషలేములోకి వస్తున్నాడు. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా బహుగా సంతోషించుడి, ఎందుకంటే నిన్ను విడిపించేవాడు నీ దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ గాడిద పిల్ల కట్లు ఇప్పుతుంటే అడుగుతే, ఎవరు మీరు, ఏం కావాలి మీకు అని అడుగుతా ఉన్నా. ఇది ఎందుకో తెలుసా? ఇది ప్రధానమైన గాడిద పిల్ల. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మెడ విరగదీయాలి. దీనికి చాలా పనులు ఉన్నాయి. దీన్ని బలి ఇవ్వాలి. దేనికి తీసుకెళ్తున్నారు మీరు? దీని మీద ఎవరు కూడా ఏ బరువు మోయడానికి వీల్లేదు, ఎందుకంటే ప్రథమమైనది. దీని మెడ విరగదీయబడాలి. ఆజ్ఞాతిక్రమమైన పాపం వల్ల వచ్చిన జీతము మరణము. మనిషి ప్రతి పాపం వల్ల మరణం అతనికి రావాలి, నిత్య నరకం అతనికి రావాలి. దురాత్మలు మనిషికి విడుదల ఇవ్వడానికి కోరుకోవు, మనిషిని కట్టేశాయి. మనిషిని ఏం చేశాయంటండి? కట్టేశాయి. ఇప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుని దాసులు వెళ్ళారు. ఎవరు వెళ్ళారంటండి? నీ ఇంటికి దేవుని సేవకులు రావడం, నువ్వు దేవుని సేవకుల దగ్గరికి రావడం, ఒక విడుదల కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లోకి దేవుని సేవకులు వచ్చినా, నువ్వు దేవుని సేవకుల దగ్గరికి వచ్చినా, రెండు మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండు ఏంటంటే అది మంచిది. ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధికి అడుగు పెట్టావు, నీకు 100% నీకు మంచి జరగబోతా ఉంది. ఒక దేవుని సేవకుడిగా, ఓ దైవ సేవకుడిగా ప్రభువు పేరట నేను చెప్తున్నాను, నీకు శుభం కలగబోతా ఉంది. భయపడకు, నీ కట్లు విడిపోబోతా ఉన్నాయి, నీ బంధకాలు తెగిపోబోతా ఉన్నాయి. అక్కడ ఆ గాడిద కట్లు ఇప్పుతుంటే అందరూ ఇది నీ మెడ విరగదీయబడాలి, ఎందుకు తీసుకెళ్తున్నారంటే అప్పుడు శిష్యులు అన్నారు, ఇది ఎవరికి కావాలి? తర్వాత వాళ్ళు ఏమన్నా మాట్లాడారా?
తర్వాత ఎవరైనా మాట్లాడారా? ఎవరు కూడా మాట్లాడరా. చూడండి, మిమ్మల్ని ఏ దురాత్మలు కట్టినా కూడా సృష్టికర్త అని అంటాడు దేవుడు, అంటాడు ఆ దురాత్మలతో మాట్లాడతాడు. నా కుమార్తె వదిలే అంటే వదిలేయాల్సిందే. నా కుమారుడు అంటే అవేం చేయాలి? వదిలేయాలి. అరే, వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి ఒకవేళ నీ వంశాన్ని ఆ దయ్యాలు పట్టి పీడించచ్చు, కానీ సర్వ సృష్టికర్త అనే దేవుడు ఒకే ఒక మాట నీకు విడుదల కలుగ చేయబోతా ఉంది. తరతరాల కట్లు తెగిపోబోతా ఉన్నాయి యేసునామంలో. తరతరాల శాపపు కట్లు తెగిపోతున్నాయి యేసునామంలో. వెంటనే వాళ్ళకి ప్రభువుకు కావాలా? ప్రభువే దీన్ని కోరుకున్నాడా? అంటే ఇది బలైపోద్దా? ఏమో మాకు తెలీదు, దేవుడు అంటే మీరెళ్ళి ఆ మెడ వరకు కొడతారా? వెంటనే కట్లిప్పుతుంటే గాడిద పిల్ల శిష్యులు పట్టుకొని వెళ్తూ ఉంటుంటే వాటికి సంతోషం లేదు, ఇంకా భయంగానే ఉంది. వీళ్ళని తీసుకెళ్ళేది అక్కడికైనా, వీళ్ళని తీసుకెళ్ళేది అక్కడికైనా, నా మెడ విరగదీస్తారా, నా బిడ్డ మెడ విరగదీస్తారా అన్నట్లుగా దిగులుగా వెళ్తూ ఉన్నాయి. అడుగు ఇట్లా శిష్యులు లాక్కొని వెళ్తూ ఉన్నారు. కొన్నిసార్లు దేవుని ప్రజలు కూడా కొన్ని భయాలు ఉంటాయి. దేవునిలోకి వచ్చే ముందుగా నాకు విడుదల వస్తుందా, నాకు నెమ్మది వస్తుందా, నాకు దేవుడు సహాయం చేస్తాడా అని భయంగా ఉంటారు, చాలా గందరగోళంగా ఉంటారు. కానీ సేవకులు కొన్నిసార్లు మిమ్మల్ని పట్టుకొని ఏం చేస్తారు? వాళ్ళు ప్రేమగా ఏమవుదరండి, మీరు ఫోన్లు ఎత్తకపోయినా మళ్ళీ ఫోన్లు చేసి, మీరు మాట్లాడకపోయినా మళ్ళీ మీతో మాట్లాడి ఏమవుదరండి, మీకేమో భయం, మీకేమో కంగారు, మీకేమో కలవరం, ఏం జరిగిపోద్ది అని మీరు అనుకుంటారు. మెడ విరగదీస్తారేమో వీళ్ళు మెడ విరగదీస్తారేమో. దేవుని అభిషేక్తులైన దేవుని సేవకులు, దేవుని యొక్క సేవకులు, అభిషేకం పొందిన దైవ సేవకులు, యేసయ్య సేవ చేసే సేవకులు మెడ విరగదీయరు, మెడ కట్లు విప్పదీస్తారు. హల్లెలూయా. ఒక సేవకుడు ప్రజలను విరగదీయడు, ప్రజలకున్న మెడకట్లు ఏం చేస్తాడండి? విడదీస్తాడు. చాలా జాగ్రత్తగా నాలే. ఇప్పుడు ఈ గాడిద పిల్ల ఒక్కసారి అర్థం చేసుకోండి ఆ టైంలో ఎలా ఉంటుందో. చాలా భయం. ఎందుకంటే అవి విప్పితే ఫస్ట్ యెరూషలేము దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాయి. అర్థమైపోయింది వీటికి, ఫినిష్, చాప్టర్ క్లోజ్, ఈ రోజుతో అయిపోయింది అనుకుంటున్నాయి. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాతగా ఒక దీనుడును, ఒక దయగలిగిన వాడిని అవి చూశాయి. యేసు ప్రభు వారిని చూడగానే అర్థమైపోయింది, సృష్టికర్త అయిన దేవుడే వచ్చేసాడే. ఏం జరిగింది? ఇప్పుడు ఆయన చెప్పాడు, ఏం భయపడద్దు, మీ మెడకట్లు తీసేశాను, మీకు బదులుగా గొర్రెపిల్లని నేను బలి ఇస్తాను, మీరేం భయపడద్దు. అయ్యా, ఎక్కడుందయ్యా గొర్రెపిల్ల అంటే, నేనే ఆ గొర్రెపిల్లను మీకు బదులుగా నేను బలవుతానే, మీరేం దిగులు పడదు. అయితే నన్ను ఎక్కించుకొని మీరు తీసుకెళ్తారా? లోపలికి తీసుకెళ్తా. అయ్యా, ఖచ్చితంగా అయ్యా, మా పాపాల కొరకు నువ్వు పరిహారం అవుతుంటే, మా శాపాల కొరకు నువ్వు పరిహారం చెల్లిస్తుంటే, మా వ్యాధి రోగాల కొరకు నువ్వు పరిహారం చెల్లిస్తా ఉంటే, నిన్ను మోయకుండా మరెవరిని మోస్తామయ్యా, నిన్ను మోయకుండా మేము మరెవరిని మోస్తామయ్యా, నిన్ను మోసుకోకుండా ఇంకెవరిని తీసుకెళ్తామయ్యా. నువ్వు మా పాపాల కొరకు బలవుతున్నావా, నువ్వు మా శాపాల కొరకు బలవుతున్నావా, నిన్ను మోయకపోతే ఎవరిని మోస్తాం? ప్రభా, ఇక నుంచి నీ ఆజ్ఞలను మోస్తాం, మేము మారు మనసు పొందుతాం, మేము బాప్తిజం పొందుతాం, మేము ఆత్మను పొందుతాం, మేము దేవుని రాజ్య భారాన్ని మోస్తాం, ఇదిగో పరిచర్య భారాన్ని కూడా మేము మోస్తాం. ఎందుకంటే మేము బలైపోవాలా, కానీ మా కొరకు నువ్వు బలైపోతున్నావు. కాబట్టి ఇక నుంచి మేము బ్రతుకు దినాలంతా కూడా నీ భారమును, నీ రాజ్య భారమును, నీ సేవకుల దర్శన భారాన్ని మేము మోసుకుంటూ నీ కొరకు సాక్షిగా బ్రతుకుతాము. గాడిద పిల్లకి అర్థమైపోయింది. ఇప్పుడు అది సంతోషంగా, ఆనందంగా ఇప్పుడే వస్తూ ఉన్నాయి, అవి మోసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఆ లోపలికి వస్తూ ఉంటుంటే అందరి వస్త్రాలు కింద పరిచారంటండి, మట్టలంతా కూడా ఊపుతూ ఉన్నారంటండి. లోపలికి వెళ్తూ ఉంటుంటే అప్పుడు ఆ గాడిద పిల్లకి అర్థమైంది, ఏంటి వీళ్ళందరూ కేకలేస్తున్నారు, ఏంటి వీళ్ళందరూ ఊపుతున్నారు, నాకు విడుదల వస్తే వీళ్ళకెందుకు సంతోషం అనుకుంటూ ఉంటుంటే అప్పుడు వాటి వింటున్నాయి. అవి వెంట ఏమిటంటే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు వీటిలాగానే వారు కూడా ఏం చేయబడ్డారంటే ఒకప్పుడు కట్టబడ్డారు. కొందరు గుడ్డితనంతో, కొందరు కుంటితనంతో, కొందరు మోగదనంతో, కొందరు దరిద్రంతో, కొందరు పేదరికంతో, కొందరు వ్యాధులతో, కొందరు రోగాలతో, కొందరు పాపాలతో కట్టబడిన వారు, విడుదల పొందుకున్న వారందరూ చేరి హోసన్నా 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 అంటూ కేకలేస్తూ ఉన్నారు, ఆనంద గానాలు చేస్తా. అంటే మా ఒక్కళ్ళకే కాదా,
వీళ్ళకు కూడా ఆయన విడుదలిచ్చాడా? వీళ్ళందరికీ విడుదలిచ్చాడా? ఆహా, నువ్వెంత మంచోడు అయ్యా, నువ్వెంత గొప్పోడు అయ్యా అంటూ కృతజ్ఞతతో ఇంకా సంతోషంగా ఆయనను మోసుకుంటూ వెళ్తా ఉంటుంటే, ఆయన కొరకే బ్రతకాలనుకుంటుంటే ఆయన మీద పడే పువ్వులు వాటి మీద కూడా పడతా ఉన్నాయి. ఆయన మీదకి వచ్చే చల్లని గాలి వాటి మీద కూడా వస్తూ ఉంది. ఆయనను అందరూ గౌరవించే ఆ గౌరవం కూడా వాటి మీద కూడా వస్తుంది. అరే, ఒకప్పుడు అలా లేదు, కట్టబడినప్పుడు అలాగా లేదు. ఓ యజమానుడి దగ్గరికి వస్తే చంపేస్తాడేమోనని భయపడ్డాయి, చాలా దిగులుగా బతికాయి. కానీ ఫస్ట్ టైం వారి కట్లు విప్పిన ఎవరైతే విప్పారో, ఎవరి కొరకైతే విప్పారో, ఎవరైతే వారి కొరకు బలి అవుతున్నారో ఆ వ్యక్తిని మొయ్యడానికి అవి ఇష్టపడినప్పుడు వాటికి గౌరవం వచ్చింది, వాటికి ఘనత వచ్చింది, వాటికి విశ్రాంతి వచ్చింది, వాటికి నెమ్మది వచ్చింది, వాటికి ఒక అద్భుతమైన ఆశీర్వాదాలు వచ్చాయి. ఇదే మంటల ఆదివారం. ఇదేంటండి మంటల ఆదివారం? నీ రాజు గాడిద పిల్లని ఏం చేస్తుంది ఆయన? రాబోతున్నాడు. నేనంటాను, ఆ గాడిదని నేనే. ఆ గాడిద ఒకానొక కాలంలో నేను కట్టబడ్డా, నేను పాపముల చేత అనేక భయంకరమైన కార్యాల చేత కట్టబడ్డా, నేను మరణానికి బలి అవ్వాల్సిన ఒక భయంకర పరిస్థితుల్లో నేను వెళ్ళిపోవాల్సిన సందర్భాలు ఎదురయ్యాయి. కానీ నా రాజు నాకన్నా ఆ కట్లు తీసేశాడు. కొన్నిసార్లు ఆ గాడిదకి మెడకట్లు తీశాడు, కొన్నిసార్లు నీకున్న మనసుకున్న కట్లు తీసేయబోతున్నాడు ఆయన, నీ హృదయానికి ఉన్న కట్లు తీసేయబోతున్నాడు ఆయన, నీ అవయవాలకున్న కట్లు తీసేయబోతున్నాడు ఆయన, నీ ఆర్థిక పరిస్థితులకున్న కట్లు తీసేయబోతున్నాడు ఆయన, భార్య భర్తలకు విరోధంగా వ్యతిరేకమైన కట్లు తీసేయబోతున్నాడు ఆయన. నువ్వెవరి కొరకు బ్రతకాలి? నువ్వెవరి కొరకు బ్రతకాలి? నీ కొరకు ఆయన, నీ పాపముల కొరకు ఆయన బలియాగము అయిపోయాడు. కాబట్టి నువ్వు ఆయనను మొయ్యాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు నువ్వు సాక్షిగా జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దైవ చిత్తాన్ని మనం కలిగి ఉండాలి. యెషయా గ్రంథంలో 46వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, ఐజయా 46, వేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు చూసారా? కొన్ని జంతువులంట బరువులు వాటి మీద మోపుతేనంట, ఆ బరువును మోయలేకంట అవి ఈ బరువులు మోయడం కంటే వెళ్ళి నరకంలో పడ్డం మేలని వెళ్ళి చెరలో పడుతున్నాయంట. ఈ యొక్క పశువుల్లో గాడిద కూడా ఉంది. నేనేమంటున్నానంటే, ఈరోజు దేవుడు నీకు విడుదల ఇచ్చిన తర్వాత కానీ నువ్వు ఎవరిని మోయాలనుకుంటున్నావు? దేవుని చిత్తాన్ని నువ్వు మోసే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రభువుకు స్తోత్రం. కొన్ని సందర్భాల్లో మనము మోయాల్సిన వారిని మోయమండి, మరి ఇతర కార్యాలను మోస్తాం. దీనివల్ల ఏమవుతుంది అంటే, మనకు గౌరవానికి బదులుగా, ఘనతకు బదులుగా ఏమంటే రకరకాలైన బాధ, వేదనలు మనకు కలుగుతున్నాయి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. 22-23 అమ్మా, 22-23. బిలాము కోపం మండి తన చేతికర్రతో, చూడండి ఎన్నిసార్లు, 3 సార్లు కొడతానే ఉన్నాడు. ఎవరిని కొడుతున్నాడు? తన్నులు తిన్న గాడిద. ఎందుకని? ఇది విడిపించబడిన తర్వాత ఎవరిని మొయ్యాలో కరెక్ట్ పర్సన్స్ని మొయ్యాలి. కానీ ఇది ఎవరిని మోసిందండి? ఇది అనుకుంది బిలాము కూడా ప్రవక్తే కదా, బిలాము కూడా సేవకుడే కదా, బిలాము కూడా దైవజనుడే కదా, ఇతని భారాన్ని మోద్దాంలే అనుకున్నాయి. మీరు అదే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరూ సేవకులే కదా అని మోయడం కాదు అక్కడ. మీకు దర్శనం కలిగిన సేవకులు,
మీ కొరకు దేవుడు నిలబెట్టిన సేవకుడు, మీ కొరకు దేవుడు ఉంచిన దైవజనులు వాళ్ళ భారాన్ని మోసేవారిగా ఉండాలి. లేదు రాంగ్ సంఘాల్లోకి, తప్పుడు సహవాసాల్లోకి, తప్పుడు సంఘాల్లోకి, తప్పుడు ప్రజల మధ్యకి మీరు తప్పుడు వ్యక్తుల దగ్గరికి దొరికారనుకోండి, మీరేమవుతుందంటే వాళ్ళని మీరు ఎంత మోస్తున్నా కూడా మీకేం రాదు, ప్రతిఫలము రా. వివాహం కానీ ఆడపిల్లలకి మగపిల్లలకి చెప్తున్నా, నీ జీవితంలో రాంగ్ పర్సన్స్ని నువ్వు మోయకు, రాంగ్ పర్సన్స్ని మోయకు. నేను చెప్తున్నానండి సిస్టర్స్, రాంగ్ పర్సన్స్ని మీరు మోయకూడదు, మీరు మోయకూడదు. అందుకే వివాహం అయిన తర్వాత ఎలాంటి రాంగ్ సంబంధాలు ఉండకూడదు. బ్రదర్స్, రాంగ్ పర్సన్స్ని మనం ఏం చేయకూడదు, మోయకూడదు. రాంగ్ కార్యాలు మనం మోయకూడదు. వీటి వల్ల మోస్తే చివరికి ఏం జరిగిందంటే మనకు గాయాలు తప్ప మరేమీ కూడా మిగలు. తన్నులు తిన్న గాడిదనండి, ఏ గాడిదండి? పాపం కొన్ని గాడిదలు తన్నులు తింటానే ఉన్నాయి. అలా తన్నులు తింటున్న గాడిదల కోసం ఎవరైనా ఉన్నారు అట్లాగా? తన్నులు తింటున్న గాడిదలు తింటున్నట్లుగానే ఉన్నారు. కొంతమంది జీవితాల్లో భయంకరమైన రీతిలో ఇబ్బందులు అనుభవిస్తూనే ఉన్నారు. ఎన్ని అనుభవిస్తున్నా కూడా ఇంకా ఏం రావట్లే వాళ్ళకి గ్రహింపు రా. అరే, ఈ వ్యక్తిని మోయడం వల్లనే కదా, ఈ పాపాన్ని ఉంచుకోవడం వల్లనే కదా, ఈ సాతానుకు నేను చోటు ఇవ్వడం వల్లనే కదా, ఈ అలవాటుకు నేను చోటు ఇవ్వడం వల్లనే కదా, ఈ మనుషులతో నేను మాట్లాడడం వల్లనే కదా, ఇలాంటి సహవాసాలకి నేను వెళ్ళడం వల్లనే కదా, దీనివల్లనే కదా నేను ఎంత నష్టపోతున్నా అనే అవగాహన, గ్రహింపు లేకుండా ఇంకా మోస్తానే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మన సొంత జాలి ఇక్కడ పనికిరాదు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ మీద ఏ భారం మోపుతాడో ఆ భారాన్ని ఏం చేయాలి, మనము మోయాలి. ఇప్పుడు తన్నులు తిన్న గాడిద చివరికి ఏమైపోయిందంట, కోపం మండి ఆ బిలాము కొడతా ఉన్నా అంట. చివరికి ఈ గాడిద ఎవరికి మొరపెట్టింది? యా అంటే అప్పుడు గాడిదకి దేవుడు ఏమి ఇచ్చాడంట, నోరు ఇచ్చాడు. జాగ్రత్త, ఏమి ఇచ్చాడంట అండి, నోరు. అండ్ మనిషిలాగా మాట్లాడిన జీవరాశులు బైబిల్ గ్రంథాలు 3 ఉన్నాయి. ఏమున్నాయండి? 3 ఉన్నాయి. ఒకటి వచ్చేసరికల్లా ఏదైనా తోటలో పాము, 2 వచ్చేసరికల్లా గాడిద, 3 వచ్చేసరికల్లా ప్రకటన గ్రంథంలో గ్రద్ద, పక్షిరాజు. రైట్, ఓకేనండి? చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఇప్పుడు ఈ గాడిద, తన్నులు తింటున్న గాడిద మొరపెడుతుంది మాటలు. ఏమయ్యా, నువ్వు నా యజమానుడివే, నన్ను కొనుక్కున్న రోజు ఏ రోజైనా నేను ఎప్పుడైనా నేను ఇలా ఇబ్బంది పెట్టానా? అరే, ముందు నువ్వు వెళ్తున్న మార్గం తప్పు. నువ్వు వెళ్తున్న మార్గం ఏంటి? తప్పు. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఆ మార్గంలో వెళ్ళొద్దు, నువ్వు ఆ మార్గంలో ప్రయాణం చేయొద్దు, నువ్వు ఆ విధంగా నడవద్దు. చాలా జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులు పిల్లలకి అలా చెప్పారనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రుల మీద మాటల ద్వారా తిరగబడుతున్నారు. అర్థమవుతుందని. భార్య ఒకవేళ వెళ్తున్న మార్గం తప్పు అనుకోండి, భర్త చెప్తానమ్మా నువ్వు అలా ఉండడం తప్పు అని అనుకోండి, ఇప్పుడు ఇవేం చేస్తుంది, మాటలతో ఏం చేస్తుంది, దాడి చేస్తుంది. అయ్యగారు తప్పుడు మార్గంలో వెళ్తున్నాను అనుకోండి, ఒకవేళ అమ్మగారు చెప్తా ఉన్నారు అనుకోండి, ఆయన మాటల ద్వారాను చేతల ద్వారాను హ్యాండిల్ చేస్తున్నాడు. దీనివల్ల ఎంత నలిగిపోతా ఉన్నారు. నేను అదే, దేవుడు నిన్ను విడిపించిన తర్వాత నువ్వు అనవసరమైన వాటి నుంచి కూడా నువ్వు మోయకూడదు. అనవసరమైన చెత్తంతా పెట్టుకోకూడదు. అర్థమవుతుంది? ఊరు భారం అంతా నాదే అన్నట్లు ఉండకు, ప్రార్థనా భారం కలిగి ఉండు. కాబట్టి ఆ బర్డెన్ కలిగి ఉండాలి. ఈ గాడిద రాంగ్ యొక్క వ్యక్తిని నిర్ణయించుకుంది కాబట్టి భయంకరంగా యాతన పడతా, బాధపడతా, ఇబ్బంది పడతా ఉంది. చివరికి దేవుడు గొంతు ఇచ్చిన తర్వాత, నేను నీ దాన్ని అయిన దగ్గర నుంచి ఏ రోజైనా ఇలా చేశానా, ఎందుకు నన్ను ఇన్నిసార్లు కొడతావంటే ఏమనాలా? అయ్యో దీనికి గాడిది నోరు వచ్చిందని అనుకోవాలా? ఏమన్నాడు తెలుసా, చేతిలో కత్తి లేదు కానీ కత్తుని చంపేసేవాడు అంటున్నాడు. అంటే బిలాము యొక్క మైండ్, అరే గాడిద మాట్లాడుతుంది ఏంటి అని ఆశ్చర్యం అతనికి కలగల. ఏమీ అంటే ఏమవుతుందంటే ఇతనికి ఉన్నదంతా, ఇతని మైండ్ అంతా ఒకటే, వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి, వెళ్ళాలా, ఏదో ఒకటి సంపాదించాలి, వెళ్ళాలా, అది చేయాలా, వెళ్ళాలా, ఇది చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా. కొన్నిసార్లు మనం అనుకున్న వాటికి వ్యతిరేకంగా విరోధంగా జరిగితే మనం తట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ ఇదే జరుగుతుంది. ఇక్కడ అంటే నేనేమన్నా అంటే, నువ్వు రాంగ్ యొక్క కార్యాలను మోయకు. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు, ఆయన ఆజ్ఞలను మోయి, ఆయన సన్నిధిని మోయి. ఆయన రాజ్యం కొరకు నువ్వు నిలబడి బిడ్డ, దేవుడిని ఉన్నతంగా దీవిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్తారండి. మీకు మరొక మాట చెప్తానండి. ఒకటి తన్నులు తిన్న గాడిద అయితే ఈ మాట చెప్పిన ముగిస్తుంది. ఇంకోటి తప్పించుకున్న గాడిద. ఏం గాడిదండి చెప్పాలా గట్టిగా? ఒకటి ఏ గాడిద, మరో గాడిద ఏంటి? నిన్ను దేవుడు విడిపించిన తర్వాత నువ్వు మళ్ళీ తన్నులు తింటావా, లేకపోతే ఏం చేస్తావు, తప్పించుకుంటావా? రైట్. దేవుడు నిన్ను విడిపించిన తర్వాతగా నువ్వు దేవుని చిత్తాన్ని చేయాలి. అలా చేయకపోతే తన్నులు తిన్న గాడిదగా ఉంటావు. లేదు, నువ్వు దేవుని చిత్తం చేసే కరెక్ట్ వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు తప్పించుకునే గాడిదగా
దేవుడు నిన్ను చేస్తాడు. దేని నుండి తప్పించుకుంటావు? చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. చాలండి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. మీరు 13వ అధ్యాయం మొదటి రాజుల గురించి అయితే నేను చిన్న స్టోరీ ఒక 2 నిమిషాలు చెప్తా. అక్కడ ఇశ్రాయేలీలు 12 గోత్రాల వాళ్ళు సొలొమోను పాపం వలన, రెహబాము అజ్ఞానం వలన 12 గోత్రాలు ఏమయ్యారంటే, ఇశ్రాయేలీల వైపుగా 12 గోత్రాలు ఏమయ్యారంటే విడిపోయినప్పుడు యూదా సామ్రాజ్యానికి, దావీదు రాజ్య పరిపాలన వారికి 2 గోత్రాలు ఇవ్వబడింది. 10 గోత్రాలేమో యరొబాము అనే ఒక వ్యక్తికి ఇవ్వబడడం జరిగింది. యరొబాము ఏం చేస్తా అంటే, ఈ 10 గోత్రాలను రాజు అయిన తర్వాతగా, ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అయిన తర్వాత ఇతనేం చేస్తా అంటే, ప్రజలు పండగల టయాల్లో యెరూషలేముకి దేవాలయానికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనసులు మళ్ళీ వాళ్ళ పాత యజమానులు తిరుగుతాయని చెప్పి అతనేం చేస్తా అంటే, అతను ఒక దాన్ని ఏమంటారంటే ఒక బలిపీఠాలనే కడతాడు. ఒక బలిపీఠాలను కడతాడు. అతను బలిపీఠాలను కట్టి ఏం చేస్తాడంటే, అతను ఆ బలిపీఠాల మీద సాధారణమైన వ్యక్తులు యాజకులుగా చేసి అలాగా బేతేలులో కూడా అతను ఒక బలిపీఠాన్ని కట్టి ఆ రాజు ఏం చేస్తా అంటే, ఆయనే ఆ బలిపీఠం మీద బలి ఇవ్వడానికి ఆ బలిపీఠం మీదకి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, యూదా దేశంలో ఒక యవనస్తుడైన ప్రవక్త, అందరూ చెప్పండి, యవన కాలంలో ఇప్పుడు చాలామంది యూత్ మంచి సేవకులు భలే తయారవుతున్నారు. వాళ్ళని బట్టి నేను దేవుడిని మనసారా స్తుతిస్తున్నా. ఎందుకంటే మేము ఈ స్థితికి రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. అర్థమవుతుందండి. 2 సంవత్సరాల్లోనే టాప్ మోస్ట్ స్పీకర్లుగా ఉంటున్నారు యవనస్తులు. ఏంటండి, మేము కింద పడి మీద పడి పెద్దవాళ్ళతో తన్నులు తిట్లు తిని రకరకాలైన పనిష్మెంట్లు అనుభవించి, లేకపోతే రకరకాలుగా శ్రమల మార్గంలో వెళ్ళి మనం చాలా అంటే కొన్ని క్రమశిక్షణలతో కొన్ని కార్యాలు నేర్పించారు. ఇప్పుడు యవనస్తులైన సేవకులకి చాలా ఈజీ, 1-2 సంవత్సరాలు ట్రైనింగ్ చేస్తే చాలు, ఇక అంతే వాళ్ళు పాస్టర్గా, వాళ్ళు కారు వచ్చేస్తూ ఉంది. ఏమొచ్చేస్తుందంటండి చెప్పండి, ఏమొస్తుందంటండి? నేను ట్రైనింగ్ పంపించిన వాళ్ళు కారులో తిరుగుతున్నారు. ఏంటండి, నేను ట్రైనింగ్కి పంపించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా తిరుగుతున్నారు? వాళ్ళు కారులో తిరుగుతున్నారు. అర్థమవుతుందండి. ఏంటి, ట్రైనింగ్లు పంపించిన వాళ్ళు కొంతమంది మంచి స్థలాలు కట్టుకున్నారు. నేను ఇంకా అద్దెళ్లలో తిరుగుతూ ఉండేవాడిని. నన్ను చూసాను, నువ్వు మారాలన్నా, నువ్వు మారకపోతే డెవలప్ అవ్వడం కష్టం అన్నా, నువ్వు కొన్ని మార్చుకోవాలన్నా. మనం ఏమో మార్చుకోవడం కుదరదు. ఎందుకంటే మనుషులు మైండ్ సెట్ ప్రకారంగా కాదుగా సేవ చేసేది, ప్రభు మైండ్ సెట్ ప్రకారంగా చేయాలి. పాపం వాళ్ళకు 25 లక్షల్లో అలాగా వాళ్ళకి మంచి 1 లక్షల్లో అన్నీ సమృద్ధిగా వచ్చేసాయి. నన్ను అంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువగా వచ్చేసింది. గట్టిగా వెళ్ళి చెప్తారండి, అర్థం చేసుకోండి. అప్పుడు యవనస్తుడు దేవుడు మాట్లాడాడు, ఇదిగో చెప్పాడు, నువ్వు బేతేలుకి వెళ్ళు, అక్కడ ఉంటాడు, వాడు బలిపీఠం మీద అర్పిస్తాడు. చెప్పు, ఓ బలిపీఠమా నువ్వు బద్దలైపోతావు. యరొబామా, నువ్వు దేవుడిని రాజుగా చేశాడు, కానీ మీ 4వ జనరేషన్కి వెళ్ళి ఎవడో ఉండడు మీలో. జాగ్రత్త. యోషియా అనే ఒక వ్యక్తి వస్తాడు, అతను మీ ఇంట్లో పుట్టిన వాళ్ళందరినీ లేపడేస్తాడు. జాగ్రత్త, ఇదిగో బలిపీఠం నువ్వు మారు మనసు పొందంటాడు. అంటే వెంటనే యరొబాము ఏం చేస్తా అంటే రే అని పట్టుకుంటారా, పిల్లోని పట్టుకుంటారా, ఆ పిల్ల సేవకుని పట్టుకోండి అంటాడు. ఏమండి, ఎప్పుడైతే చెయ్యి చెప్తాడో చెయ్యి వెంటనే రాజు ఏమైపోద్ది? చెప్పాలి గట్టిగా. నేనేమంటే పిలుపు కలిగిన సేవకుడికి విరోధంగా చేయి చాపే ప్రతి రాజకీయ నాయకులు, ప్రతి అధికారులు, ప్రతి విధమైన సాతాను యొక్క మనుష్యులకు దేవుని యొక్క జడ్జిమెంట్ రిలీజ్ అగును గాక. నిజం. అద్భుతాలు ఎలాగైతే మేలులతో కూడిన అద్భుతాలు జరగాలో, దైవ తీర్పులతో కూడిన కార్యాలు కూడా మన ఇండియాలో, మన ఆంధ్రాలో, తెలంగాణ రిలీజ్ అగును గాక. ఖచ్చితంగా జరుగుతాయి, చూసుకోండి.
సేవకుడిగా చెప్తాను, ఖచ్చితంగా జరుగుతాయి. నీతిమంతుల రక్తానికి దేవుడు ఆయన ఖచ్చితంగా మార్పు పొందడానికి సమయం ఇస్తున్నాడు. పొందకపోతే ఒక్కొక్కడికి ఉంటుంది. చెయ్యి వెంటనే ఎండిపోయింది అండి, ఆ వెంటనే వెళ్ళిపోయి బాబు చెయ్యి ఎండిపోయిందంటే ఏంటి? ఇంత చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయిందంటే అర్థం ఏంటి? ఎంత అయిపోయి గట్టిగా అయిపోయి పడిపోయింది చెయ్యి. వెంటనే అయ్యా నీకు దండం పెడతాను బాబు నా కోసం ప్రార్థన చేయి బాబు, దయచేసి ప్లీజ్ బాబు. సర్లే దేవా కరికరించు, సహాయం చేయి. వెంటనే ఏమైపోయింది? వెంటనే చాలా గొప్పవాడిరా నాయన, నా ఇంటికి రా, మంచిగా భోజనం చేయి, నీకు మంచి కావాల్సిన బహుమానం. దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు ఇంటికి రావద్దని, వచ్చిన మార్గం నువ్వు ఎవరిళ్ళకి వెళ్ళొద్దని, ఎక్కడ భోజనం చేయొద్దని. ఏంటి ముఖ్యంగా ఇక్కడ పాపం చేశారు, దేవుడికి విరోధంగా చేశారు. ఇక్కడ నేను చేయను, నాకు వద్దు, నేను వచ్చిన మార్గంలో వెళ్ళొద్దని దేవుడు నాకు చెప్పాడు. సరే బాబు అయితే నీ ఇష్టం బాబు అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా కూడా కొంతమంది కుర్రోళ్ళు కొంతమంది చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పారు. ఆయన కూడా ప్రవక్తే. ఏమండి వెళ్ళి చెప్తే జాగ్రత్తగా వినండి, అది ఎక్కడున్నాడు రా, ఎటు వెళ్ళాడు అని ఆ మార్గం గుండా ఈయన కూడా గాడిద గంత కట్టుకొని అటు వెళ్తాడు. వెళ్ళి ఈయన వేరే మార్గం గుండా వెళ్తా ఓ చెట్టు దగ్గర ఆగి అలసట తెచ్చుకొని నిద్రపోతాను. వచ్చి లేస్తాడు. నువ్వేనా యోధా దేశం వచ్చిన దైవజనుడు కుర్రోడు నువ్వేనా? అవునయ్య గారు నేనే. వెంటనే ఈయనేమో జూనియర్ సేవకుడు, ఆయనేమో సీనియర్ సేవకుడు. రాయ్య మా ఇంటికి వచ్చి దేవుడు వద్దన్నాడు, దేవుడు ఎవరింటికి వెళ్ళొద్దన్నాడు, భోజనం చేయొద్దన్నాడు. అవునా, నేను సీనియర్ సేవకుని చేదరా? అది సీనియర్ సేవకుడు అయితే ఓకే. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంది. నాకు ఎంత సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఆత్మ నడిపింపు ఏదో కాదో నేను పసిగట్టాలి. గట్టిగా వెళ్ళి చెప్తారండి. పెద్ద సంఘం అండి, అబ్బో చాలామంది వస్తారండి అక్కడికి, అబ్బో వాళ్ళు చాలా గొప్పోళ్ళు అండి. అయితే ఒకవేళ దైవ చిత్తం కాకుండా ఒకవేళ నువ్వు నడిపిస్తున్నారేమో జాగ్రత్త. వెంటనే దేవుడు చెప్పాడు నేను ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టమన్నాడు. అనగానే అవునా నిజం అయితే బాధ అన్నట్టు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటుంటే అప్పుడేమొచ్చింది, మళ్ళీ ఏమొచ్చింది. అప్పుడు నిజంగా దేవుడు మాట్లాడదు. రే నేను పిలిస్తే ఎందుకు వచ్చాను నువ్వు? నేనేదో వస్తే ఆశీర్వాదం అనుకున్నా కానీ ఎందుకు వచ్చాను? దేవుడు చెప్తున్నాడు నువ్వు రావద్దు అని ఇంత క్లియర్గా చెప్పి నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు వెళ్తున్నప్పుడు సింహం నిన్ను చంపేస్తుంది. ఎవరు చంపేస్తారు? ఏమన్నా దుర్మార్గుడా, నువ్వే కదా రమ్మన్నావు, యెహోవా దేవుడు ప్రవచించాడని కూడా చెప్పావు కదా, నీ ప్రవచన మాటలు నమ్మాను. అందుకే అన్ని ప్రవచనాలు నమ్మకండి, వాక్యాన్ని గట్టిగా నమ్మండి. హల్లెలూయా. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, సమయము, సందర్భము, ప్రేరణ చాలా ముఖ్యం. వరానికైనా నడిపింపుకైనా దేనికైనా కూడా. వెంటనే గాడిద గంత కట్టి గాడిద మీద ఎక్కించి ఆయన పంపించేశాడు. వెళ్తా ఉంటుంటే దారిలో ఏమంటే వచ్చిందంట, సింహం వచ్చింది. సింహం రావడం ఎవరి మీద పడింది చెప్పండి? ఎవరి మీద పడింది చెప్పండి? ఈ యవనస్తుల మీద పడి చంపేసింది. చంపినప్పుడు గాడిద ఏమైపోవాలి చెప్పండి? పారిపోవాలి. కానీ ఏం జరిగిందో చూడండి, చదవండి. 13వ అధ్యాయం 28వ వచనం. మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాతగా మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం అంతా చదవండి, చాలా బాగుంటుంది. చదవండి. అతడు పోయి అతని శవము మార్గమందు పడి ఉండుటయు, గాడిదయు సింహమును. ఇదేంటి? మనిషి చచ్చిపోయాడు, సింహం చంపేసింది. సింహం ఏమవ్వాలా? వెళ్ళిపోవాలా? లేదా ఏం చేయాలా? శవాన్ని ఏం చేయాలా? తినాలా? అవునా కదా? లేదా గాడిదని ఏం చేయాలా? చంపి దాన్నన్నా తినాలా? ఇప్పుడు చూడండి, సింహానికి ఫాస్టింగ్ పెట్టాడు దేవుడు, చంపడం వరకే, తినడం లేదన్నాడు. అర్థమవుతుందండి? చూడండి. ఇప్పుడు వెంటనే ఈ ముసలి ప్రవక్త రాగానే ఏం జరిగిందంటే ఆ శవం పడిపోవడం, గాడిద పక్క సింహం పక్క ఇంకా అలాగే నిలిచి ఉండడం. సింహం దేన్ని చీల్చివేయక? ఏం చీల్చివేయక? అందరు చెప్పాలి. గాడిదను చీల్చివేయక, శవమును తినకయు. చాలండి. ఇప్పుడు దైవజనుని శవం ఎత్తి దేని మీద వేశారు? ఈ గాడిద ఈ యవనస్తుని ఎందుకు తినలేదు తెలుసు? ఈ సింహం యవనస్తుని ఎందుకు తినలేదు తెలుసా అండి? దేవుని చిత్తాన్ని తప్పిపోయినోడిని సాతానుడు లెక్క కూడా చేయడు. ఆడిని నాశనం చేసి అంతే వదిలేస్తాడు. అంతే. ఆడు కొంచెం నాశనం చేసి ఆడి నాశనం అయిపోతాడని బాగా జాగ్రత్తగానండి. సాతానుడికి ఎవరు కావాలంటే దైవ చిత్తం అని పరిగెడుతున్నటువంటి వారికి విరోధంగా క్రియ చేయాలని చూస్తాడు. కానీ దేవుడు తన ప్రజలను కాపాడుతాడు. ఇక్కడ దైవ చిత్తం ఏంటో తెలిసి కూడా తప్పిపోయాడు కాబట్టి ఇక్కడ దేవుడు దేనికి అనుమతించాడు?
సింహాన్ని చంపమని పిలిచాడు. ఇప్పుడు సింహం చంపి తినేయచ్చు కదా, తినలా, వద్దు నాకొద్దు. ఎందుకంటే ఈడు ఏం తిన్నాడు? దేవుడు తినద్దు అన్న చోట ఏం తిన్నాడు? ఇతను ఆహారం తిన్నాడు. మరి ఈ సింహం గాడిదనన్నా తినచ్చు కదా. ఈ యవనస్తుడు ఆ ఊరెళ్ళి దేవుడు తినద్దు అన్న చోట ఇతను తిన్నాడు, కానీ ప్రవక్త గాడిద మాత్రం ఏం తిని ఉండదు. వద్దు బాబోయ్, ఈ ఊర్లో నేనేం ముట్టుకోను, ఫాస్టింగ్ అంటే ఫాస్టింగే, ఇంకే వద్దు, నాకేం వద్దు, నేను నైట్కి ఫాస్టింగ్ అని చెప్పి మళ్ళీ బిర్యానీ దగ్గర నేను టెంప్ట్ అయిపోతే ఎట్లాగా, నాకు వద్దు అని చెప్పి అది చాలా కంట్రోల్గా ఉంది. గాడిదకి నిగ్రహ శక్తి ఎక్కువ ఉంది. ఏమండి, మళ్ళీ ఎందుకు అది సింహం ఎందుకు దాన్ని చంపలేదంటే, నువ్వు నన్ను చంపేస్తే, గాడిద అంటుంది, నువ్వు నన్ను చంపేస్తే నేను దేవుని చిత్తంలో ఉన్నా. ఎవరి చిత్తంలో ఉన్నా? నేను దేవుని చిత్తంలో ఉన్న గాడిదని. అందరూ చెప్పండి, నేను దేవుని చిత్తంలో ఉన్న గాడిదనండి. ఓ, దేవుని చిత్తంలో ఉన్న గాడిదని సింహం చంపదు. ఓ, దేవుని చిత్తంలో ఉన్న గాడిదని ఎవరు చంపారంటండి? నా కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకో. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ. దేవుడు నిన్ను విడిపించిన తర్వాతగా నువ్వు సరైన వ్యక్తులను మొయ్యాలి, యేసును మొయ్యాలి, దేవుని దర్శనాన్ని మొయ్యాలి. నువ్వు అలా మోసుకుంటూ వెళ్తానట్లయితే సింహము నీ ముందుకు రావచ్చు, కానీ అది నిన్ను చంపలేదు. సింహము నీ ఇంటి ముందు నిలబడచ్చు, కానీ అది నిన్ను నాశనం చేయలేదు. దుష్టుడు సాతానుడు గర్జించే సింహంలాగా ఎవడైనా మిలుగుతున్నా అని తిరుగులాడుతున్న గర్జించి సాతానుడైన సింహమైన సాతానుడు వాడు నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ నీకు ఏ హాని మాత్రం కలగదు. ఎందుకంటే నిన్ను ముట్టద్దని దేవుడు దానికి ఆజ్ఞాపించాడు. నువ్వు విడిపించబడ్డావు. ఏం చేయబడ్డావు? చెప్పాలా గట్టిగా? విడిపించి. ఇప్పుడు ఎవరిని మోస్తావు? తన్నులు తినే గాడిద ఉంటావా, తప్పించుకునే గాడిద ఉంటావా? చెప్పాలా గట్టిగా? తన్నులు తినే గాడిదలు అందరు గట్టిగా హల్లెలూయా. ఓ స్తోత్ర. మంచి. ఏ గాడిదలు మనం చెప్పాలి? ఏ గాడిద మనం? దేవుని చిత్తం లేక ఎక్కడికి పడితే అక్కడికి ఏం చేయకూడదమ్మా? ఈస్టర్కి అసలు వెళ్ళకూడదు. స్తోత్ర. దేవుని చిత్తం లేకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. దేవునికి ఇష్టం. కొంతమంది మాకు బాగా ప్రియమైన కుమార్తెలు, అందుకే వాళ్ళ మీద బాగా మేము అన్నీ చెప్పుకుంటాం అనమాట. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళొద్దు అన్నాడు. శవమును ముట్టద్దు అన్నాడు ఆయన, ఎముకను ముట్టద్దు అంటున్నాడు ఆయన. ఏమంటే ముట్టిన టైంలో అయిపోయింది సార్, అయిపోయింది అంతే, మళ్ళీ ముట్టద్దు. సమాధుల పండగకి వెళ్ళొద్దు. అదో ఈస్టర్కి చాలా ముఖ్యం, చాలా గుర్తుపెట్టుకోండి. మృతులను పాతి పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డలు పాతి పెట్టబడ్డా కూడా రెజరెక్షన్ రోజు ఏమైంది? వాళ్ళందరూ తిరిగి లేపబడతారు. దయచేసి నేను ఒక్కళ్ళిద్దరిని ఉద్దేశించి చెప్పట్లా, సత్యం చెప్తున్నాను. మనము వెళ్ళకూడదు. మనం ఏం చేయకూడదండి అంటే, బ్రదర్ నాకు వాళ్ళ మీద, నాకు నా తండ్రి మీద, లేక నా భర్త మీద, నా వారి మీద నాకు ప్రేమ లేదు అనుకుంటారు. బ్రదర్, ఎవరు అనుకుంటారు? ఆయన చక్కగా విశ్రాంతిలో ఉన్నాడు, పరదేశిలో ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు. అక్కడ ఎవరైనా ఉన్నారా చెప్పండి? అక్కడ ఎవరు ఉంటారు? ప్రేతలు తిరుగుతూ ఉంటాయి. ఏం తిరుగుతూ ఉంటాయి? ఏమండి? దేవునికి ఇస్తూ అక్కడ ఏం పని అండి అక్కడ మనకి? అవునా కదా? దయ్యాలు పట్టినాడు ఎక్కడ తిరిగాడు? మరి దేనికి అక్కడికి అంటే? అందుకే పాస్టర్ సమాజం చేసి రక్తం చేయండి అవసరం. నువ్వు అక్కడికి ఎవరన్నా పాతి పెట్టడానికి వెళ్తున్నావు అనుకోండి, నువ్వు వెళ్ళగానే ఈ పక్క వెళ్ళిపోతాయి. కానీ ఏ పని లేకుండా అనవసరంగా వెళ్ళకూడదు. అక్కడికి వెళ్తే చల్లటి గాలి వస్తుంది అని కూర్చోవడం, అక్కడికి వెళ్ళి సెట్టింగ్లు చేసుకోవడం. అర్థమవుతుందండి? అక్కడికి వెళ్ళి సంవత్సరానికి 2 సార్లు పండగలు చేయడం, లైటింగ్లు పెట్టి సమాధులకి పండగలు చేయడం ఇవద్దు. అర్థమవుతుందండి? ప్రభు వచ్చినప్పుడు లేపబడతారు వాళ్ళు. ఖచ్చితంగా మనం వారితో కలిసి ప్రభువుని ఏం చేస్తాం? మనము ఎదుర్కొంటాం. మనకు ఆ నిరీక్షణ ఉంది. అయితే నీ కట్లిప్పింది దేనికి? ఎవరిని మోయడానికి? ఆచారాలను మోయడానికా, ఆజ్ఞలను మోయడానికా? హల్లెలూయా. కానీ నీ కట్లు విప్పాడు. సంతోషంగా ఆయనను మోయి, సంతోషంగా దేవుని సేవ చేయి, సంతోషంగా ఆరాధనలకు రండి, సంతోషంగా ప్రభువుని స్తుతించండి, సంతోషంగా పాటలు పాడండి, సంతోషంగా ఆయనను గణపరచండి, సంతోషంగా దేవుని పని, దేవుని చిత్తం చెయ్యండి. అప్పుడు సింహం నోట నుండి మీరు తప్పించబడతారు. తప్పించుకునే గాడిదలుగా ఉండాలి, కానీ తన్నులు తినే గాడిదలుగా మనం ఉండడానికి వీలు లేదు. ఆయనను మోస్తూ ఆయనకు ఘనతను, మహిమను, ప్రభావాన్ని ఆరోపిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుదురుగాక. ప్రభు మనతో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. లేచి నిలబడదాం.